హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నిఖిల్ అండ్ మీరు చూస్తున్నారు మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టా. మీరు ఏమైనా మంచి క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా అడగండి, నేను వాటికి ఆన్సర్స్ అన్ని ఒక లాంగ్ వీడియోలో ఇస్తానని చెప్పి. ఇదే లాంగ్ వీడియో అనమాట. సో ఆ స్టోరీ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 200 to 250 క్వశ్చన్స్ దాకా వచ్చాయన్నమాట. అందులో రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చాలా. సో అవన్నీ ఫిల్టర్ చేసి నాకు వర్త్ అనిపించిన ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తే బాగుంటుంది అనిపించిన అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నియర్లీ ఒక 20 to 25 దాకా సెలెక్ట్ చేశాను అనమాట క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో వాటికి నా హానెస్ట్ ఆన్సర్స్ ఇస్తాను అనమాట, వితౌట్ ఎనీ ఫిల్టర్ అండ్ వితౌట్ ఎనీ స్క్రిప్ట్. నేను మామూలుగా మంచి వీడియోస్ చేసినప్పుడే ఏ స్క్రిప్ట్ రాయలేదు, అలాంటిది Q&A వీడియోకి అసలు స్క్రిప్టే ముట్టుకోను అసలు. సో అందుకని వితౌట్ ఎనీ ఫిల్టర్ నాకు హానెస్ట్గా నాకు అనిపించింది చెప్పేస్తా. సో ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బీటెక్ కుర్రాడు అనే అతను క్వశ్చన్ అడిగాడు అనమాట. బ్రో, ఎన్ని పర్ఫ్యూమ్స్ ట్రై చేసినా సాటిస్ఫై రావట్లేదు, కొద్దిగా మంచి పర్ఫ్యూమ్ చెప్పు. సేమ్ ప్రాబ్లం బ్రో నాది కూడా. ఇప్పుడు వచ్చి చాలా పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తా, ఏది కూడా ఎక్కువసేపు ఉండట్లేదు నాకు. ఒక మంచి పర్సనల్ టచ్ ఇచ్చే ఫ్లేవర్స్ ఏం దొరకట్లా. అప్పుడు ఏం చేశానంటే హైదరాబాద్ వెళ్ళాను అనమాట. ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఏఎంబి మాల్లో తిరుగుతుంటే అక్కడ మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్స్ అని చెప్పి ఒక స్టాల్ కనిపించింది. సర్లే ఈయన లాంగ్ లాస్టింగ్ ఉండి బాగుంటాయేమో అని చెప్పి వెళ్ళి ఒకటి చేయించుకున్నాను. ఇదే ఆ పర్ఫ్యూమ్. సో ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఈ పర్ఫ్యూమ్ని. దీని స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా, ఎందుకంటే కస్టమైజ్ చేయించింది కదా, మనకి నచ్చిన ఫ్లేవర్లో చేయించుకోవచ్చు అనమాట మొత్తం మన పర్సనల్ టేస్ట్కి తగ్గట్టు. సో నేనైతే ఎవరైనా అడిగితే నేను ఇలాగే రికమెండ్ చేస్తాను, మరి మీ ఓన్ ఫ్లేవర్కి తగ్గట్టు చేయించుకోమని. ఎందుకంటే ఈ లాంగ్ లాస్టింగ్ ఉండడంతో పాటు మనకి నచ్చిన ఫ్లేవర్ కూడా వస్తున్నాయి అనమాట, స్మెల్ అనేది. సో నీ దగ్గర ఏమన్నా కొంచెం బడ్జెట్ ఏమైనా ఉంటే కనుక ఈసారి ట్రై చేయబోరు ఇలాంటివి. లేదు ఇలా వద్దు అనుకుంటే వైల్డ్ స్టోన్ కానీ విలన్ కానీ ఈ రెండిట్లో ఏదన్నా సరే తీసుకొచ్చి, ఈ రెండు నాకు బెటర్గా అనిపించినాయి అనమాట. సో నచ్చితే ట్రై చేయి. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చి క్రిమినల్ బాయ్ వివేక్. బ్రో, మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు బ్రో? ఫస్ట్ వన్ వచ్చి డైనోసర్ ప్రభాస్ గారు, సెకండ్ వన్ వచ్చి రౌడీ విజయ్ దేవరకొండ. వీళ్ళిద్దరూ నాకు చాలా ఫేవరెట్ యాక్టర్స్ అనమాట. మరి మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కింద కామెంట్ చేయండి. మన థర్డ్ క్వశ్చన్ వచ్చి మొత్తం ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి బ్రో కాలేజ్లో జస్ట్ క్యాజువల్లీ? ఎవరు డార్లింగ్ నువ్వు? గౌతమ్ 1118. మొత్తం ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి బ్రో కాలేజ్లో జస్ట్ క్యాజువల్లీ అడుగుతున్నాడు అంట. 0 బ్రో. కాలేజ్లోనే కదా, స్కూల్ నుంచి ఇప్పుడు దాకా ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు మనకి. 0. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇట్స్ యువర్ చరణ్ _18 అడుగుతున్నారు. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ గోల్? ఫస్ట్ వన్ వచ్చి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి బ్రో. సెకండ్ వన్ వచ్చి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐ వాంట్ బి అన్ యాక్టర్. సో నా బీటెక్ అయిన వెంటనే యాక్టింగ్ కోర్స్ ఏమైనా తీసుకుని లేకపోతే ఏదో ఒకటి చేసి మూవీస్లోకి వెళ్ళాలి. దట్స్ మై గోల్. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఆల్వేస్ చింటూ అనే పర్సన్ అడుగుతున్నాడు, లవర్ ఉందా బ్రో అని. లేదు బ్రో, లవర్ ప్రపోజల్సే రాలేదు, నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు, లవర్ కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మిస్టర్ సైలెంట్ _8 అడుగుతున్నాడు. వాట్స్ యువర్ డ్రీమ్? నాకు చెప్పాను కదా యాక్టర్ అవడం అని, నా గోల్ డ్రీమ్ అంతా అదే. ఐ వాంట్ బి అన్ యాక్టర్. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నేను హ్యాండ్సమ్ అవ్వాలంటే ఏం చేయాలి బ్రో? స్లిమ్ అవ్వాలి, కొంచెం ఎలాగో చెప్పు బ్రో. ఈ రెండు ఒకటే అనమాట అడిగింది. మిస్టర్ _సిద్ధు, హ్యాండ్సమ్ అవ్వాలంటే ఏం చేయాలి? నా మాటిని రోజుకి ఒకరు స్నానం చేయరా నువ్వు కాలేజ్కి వచ్చేటప్పుడు స్నానం చేస్తావు లేదు కూడా డౌటే నాకు. అండ్ ఎవరే అంటున్నానని వేరేలా అనుకోకండి, అడిగింది మా ఫ్రెండే, అందుకని. స్లిమ్ అవ్వాలి ఎలాగో అని చెప్పు. జిమ్కి వెళ్ళావు, ఒక 4 రోజులు జిమ్కి వెళ్ళావు, మానేసావు, రోజు వచ్చి ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు తింటున్నావు, ఎలా అవుతారో మరి స్లిమ్? డైట్ మెయింటైన్ చేయి నీట్గా. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి శివ X_ అంట. మీ ఫ్యాషన్కి ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో? హానెస్ట్గా చెప్పాలంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్న ఆ టైంలో స్టార్ట్ చేశాను యూట్యూబ్. అప్పుడు కొంచెం ఏజ్డ్ బ్రో వీడియోస్ కొంచెం వైరల్ అయినాయి. అంటే మనకి ఫ్యాషన్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ అది ఎలా బయటికి చూపించాలనేది తెలియదు. సో అప్పుడు ఈ లెట్స్ గెట్ డ్రెస్డ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అనమాట. సో లెట్స్ గెట్ డ్రెస్డ్ వల్ల నేను కూడా స్టార్ట్ చేశాను లెట్స్ గెట్ డ్రెస్ చేయడం, అవుట్ఫిట్స్ అకేషన్స్కి అవుట్ఫిట్స్ బాగుంటాయని వేయడం అలా చేశాను. బట్ లాంగ్ ఫామ్లో వచ్చేసి నా ఇన్స్పిరేషన్ అయితే గణేష్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు నుంచి కదా, గణేష్ బ్రోకి ఒక 15K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎలాగంటే లైక్ నెక్స్ట్ డే నాకు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ముందు రోజు మనకి పింపుల్ వచ్చింది ఫేస్ మీద. హౌ టు గెట్ ఇట్ ఫ్రమ్ పింపుల్ ఇన్ ఓవర్ నైట్ అని కొట్టాను అనమాట. అప్పుడు నాకు గణేష్ బ్రో వీడియో పాప్ అయింది పైన. వీడియో నొక్కాను, చూశాను, చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, నాకు వర్త్ అనిపించింది. అప్పుడు సబ్స్క్రైబ్ చేశాను. అప్పుడు గణేష్ బ్రోకి సబ్స్క్రైబర్స్ నియర్లీ 15 to 20K మధ్యలో ఉన్నారు, నాకు బాగా గుర్తుంది.
సో అప్పటి నుంచి గణేష్ బ్రో వీడియోస్ చూసి 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 బాగా ఎక్కిసినాయి నాకు. సో ఇంకా లాంగ్ ఫామ్లో ఇలా చేయొచ్చు కదా మనం అని చెప్పి గణేష్ బ్రో వల్ల ఇన్స్పైర్ అయ్యాను. అండ్ షార్ట్స్లో లెట్స్ గెట్ రెస్ట్ అనేది ఏజ్డ్ బ్రో వల్ల ఇన్స్పైర్ అయ్యాను. అది మ్యాటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ప్రేమ్ 45FX అడుగుతున్నాడు. బ్రో యువర్ ఏజ్? ఐమ్ 18 బ్రో. అండ్ ఇన్నాళ్ళు నేను 2005లో పుట్టాను అనుకున్నాను, కానీ రీసెంట్గా ఆధార్ కార్డ్ చూస్తే నాకు కూడా తెలిసింది 2006లో పుట్టాను నేను. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యువర్స్ ట్రూలీ గుణ. ఫ్యాషన్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, వాట్ ఆర్ ద టిప్స్ అండ్ ప్రికాషన్స్ నీడ్ టు టేక్? ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్ బ్రో, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మేబీ స్టార్ట్ చేసి ఉంటావు ఈ పాటికి. ఫ్యాషన్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటూ ఏం లేవు బ్రో. నీకు ఫ్యాషన్ మీద ఒక ఎంతూజియాజం కానీ, ఒక ఇష్టం కానీ, ఒక ప్యాషన్ కానీ ఉంటే కనుక స్టార్ట్ చేయి. అంతేగాని ఊరికే వేరే కంటెంట్ దొరకట్లేదని మాత్రం స్టార్ట్ చేయద్దు. నీకు ఒక ప్యాషన్ ఉంటే ఫ్యాషన్ మీద స్టార్ట్ చేయి. టిప్స్ నేను ఇవ్వడం కదా, నువ్వే ఇవ్వాలి జనాలకి. లైక్ ఫ్యాషన్ టిప్స్ ఇవి కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు తెలిసిన ఫ్యాషన్ టిప్స్ నువ్వు జనాలు అబ్జర్వ్ చేయి. రోజు నీ డైలీ లైఫ్లో చూస్తావు కదా జనాల్ని, అప్పుడు నీకు అనిపిస్తుంది ఖచ్చితంగా తను బండి మీద వెళ్తున్నప్పుడు ఈ అవుట్ఫిట్ కాకుండా ఆ షర్ట్ వేస్తే బాగుంటుంది, ఈ ప్యాంట్ కాకుండా ఆ ప్యాంట్ వేస్తే బాగుంటుంది అని నీకు అనిపిస్తుంది చూడు. నీకు అనిపించినయే ఒక ఫామ్లో రాసుకుని వీడియోస్లో చెప్పు. ఒక ఫ్యాషన్ టిప్స్, ఫ్యాషన్ మిస్టేక్స్ అని చెప్పు. స్టార్ట్ చేయాలగా ఒకసారి స్టార్ట్ చేసామంటే నీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. అండ్ మెయిన్ నేను నీకు చెప్పే విషయం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోవద్దు బ్రో. నెగిటివ్ కామెంట్స్ ఒక రకంగా వస్తాయి, చెప్తున్నాను కదా, ఒక రేంజ్లో వస్తాయి నెగిటివ్ కామెంట్స్. లైక్ నీ దగ్గర నుంచి మొదలెట్టి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అందరినీ నోటుకు వచ్చినట్టు తిడతారు. అసలు ఏం పట్టించుకోకు నువ్వు. ఎందుకంటే చాలామంది నెగిటివ్ కామెంట్స్ వల్ల యూట్యూబ్ ఆపేస్తున్నారు. బట్ ఒక్కసారి ఒక్క స్టేజ్ అంటే ఇక్కడ దాకా బాగానే వస్తావు, ఇక్కడంతా నెగిటివ్ కామెంట్స్ ప్లేస్ ఉంటుంది. అది దాటామంటే మిగతా అంతా నీకు మంచి ఫ్లోలో కొట్టుకు వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పుడు నెగిటివ్ చాలా తగ్గుద్ది నీకు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే నువ్వు గ్రో అవుతున్నావు అని అర్థం, నీ ఛానల్ గ్రో అవుతుందని అర్థం. సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయని ఫీల్ అవ్వకు, మన ఛానల్ ఇంకా గట్టిగా రీచ్ వెళ్తుందని చెప్పి ఆనందించు బ్రో. దట్ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి Prashant_07 అడుగుతున్నారు. యూట్యూబ్ ఇన్కమ్. నా యూట్యూబ్ ఇన్కమ్ వచ్చి హానెస్ట్గా చెప్తున్నాను, ఇప్పుడు వచ్చి యూట్యూబ్ నుంచి నాకు ₹1 కూడా రాలేదు బ్రో. లైక్ ఎలాగంటే ఫస్ట్ ఒక $100 అయినాయి అనమాట. అవి వెరిఫికేషన్ ఇష్యూ వచ్చింది, యాడ్సెన్స్లో అలా ఆగిపోయినాయి. అండర్ 18 అని చెప్పి ఆగిపోయింది వెరిఫికేషన్ ప్రాబ్లం వచ్చి. సరే $100 వదిలేసా. నెక్స్ట్ మా డాడీ అకౌంట్ ఇచ్చా, మళ్ళీ ఇంకో $100 అయినాయి. అది ఎంత బాగానే వెళ్తుంది అనుకునే లోపు నా బ్యాంక్ అకౌంట్ నేను మైనర్ నుంచి మేజర్కి అప్డేట్ చేయలేదు అనమాట. లేట్ అయింది అప్డేట్ చేయడం. సో అది లేట్ అవ్వడం వల్ల ఆడు ఫ్రీజ్ చేస్తాడు బ్యాంక్ అకౌంట్. సో యూట్యూబ్ కూడా పంపాడు డబ్బులు మొన్న జూలై మంత్లో. బట్ బ్యాంక్ కూడా తీసుకోకుండా మళ్ళీ వెనక్కి కొట్టేసాడు. సో మళ్ళీ ఆ $100 స్టక్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మార్చాను. మేబీ ఈ మంత్ రావచ్చు బ్రో, ఒక $140 దగ్గర రావచ్చు. అప్రాక్స్ ఒక 11 to 12K రావచ్చు. అదే నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అవ్వద్ది వస్తుంది కనుక. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ యువర్స్ ట్రూలీ గుణ అడుగుతున్నారు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూ యూస్ ఫర్ వీడియోస్ అండ్ థంబ్నెయిల్స్. ఒకటని కాదు బ్రో, చాలా యూస్ చేశాను నేను. లైక్ ఈ వీడియో చాలా వర్త్, ఇది వెళ్తే అసలు ఈ వీడియో ఖచ్చితంగా రీచ్ వెళ్ళాలనుకునే నేను పీసీలో ఎడిట్ చేస్తాను, క్యాప్కట్లో. అండ్ ఒక నార్మల్ వీడియోస్ షార్ట్స్ అలా అయితే కనుక నేను ఇన్షార్ట్ యూస్ చేస్తా, విఎన్ యూస్ చేస్తా, క్యాప్కట్ యూస్ చేస్తా. లైక్ విఎన్లో బేసిక్ ఎడిటింగ్ చేస్తా, క్యాప్కట్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎఫెక్ట్లన్నీ వేయడానికి క్యాప్కట్ వాడతాను నేను. అండ్ థంబ్నెయిల్స్కి కూడా అడుగుతున్నా కదా, థంబ్నెయిల్స్కి అయితే నేను ఫోటోషాప్ వాడతాను బ్రో. ఫోటోషాప్ CS6 వెర్షన్ అది. కాకపోతే ఈ మధ్య థంబ్నెయిల్స్ చేయడానికి టైం ఉండట్లేదు. ఎందుకంటే ఒక వైపు కాలేజ్కి వెళ్ళాలి, ఇంకోవైపు వీడియోస్ చేయాలి, ఇంకోవైపు ఎడిటింగ్ చేయాలి. మధ్యలో ఈ థంబ్నెయిల్స్ కూడా అంటే చాలా కష్టంగా ఉంది. రీసెంట్గా బయట ఇస్తున్నాను థంబ్నెయిల్స్, కుదిరితే మాత్రం నేనే చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇష్టం థంబ్నెయిల్స్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి Playboy_00 అడుగుతున్నారు. బ్రో నువ్వు జిమ్ వర్కౌట్ చేస్తున్నావా? స్టార్ట్ చేశాను బ్రో జిమ్. 10 days అవుతుంది నేను స్టార్ట్ చేసి జిమ్. 3 months మెంబర్షిప్ తీసుకున్నా. డైట్ కూడా ఫాలో అవుతున్నా, స్లోగా ఫాలో అవుతున్నా. అంటే సడన్గా ఫుడ్ అంతా తగ్గించేసి డైట్ ఫాలో అవ్వడం కష్టం కాబట్టి స్లోగా ఫాలో అవుతున్నా డైట్ నేను. అండ్ జిమ్ అయితే ఒకరోజు కూడా మానలా. లైక్ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది ఇండిపెండెన్స్ డే రోజు. మర్చిపోయినా. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు మార్నింగ్ వెళ్ళాను జిమ్కి, కానీ జిమ్ క్లోజ్ చేసి ఉంది. అండ్ మీరు ఇన్స్టాలో ఫాలో అవుతుంటే కనుక నేను డైలీ జిమ్ స్టోరీస్ పెడుతున్నాను, ఒకరోజు కూడా మిస్ చేయకుండా. నేను స్టోరీ పెట్టానంటే ఆ రోజు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళానండి, పెట్టలేదంటే జిమ్కి వెళ్ళలేదని అలా అనుకోవచ్చు. సో జిమ్కి వెళ్తున్నాను బ్రో మరి. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి Money_Bublu_07 అడుగుతున్నారు. డూ యూ లైక్ విచ్ టైప్ ఆఫ్ ఫ్యాషన్ బ్రో? నాకు మెయిన్లీ ఫ్యాషన్లో ఒక
2 టైప్స్ ఇష్టం బ్రో. ఫస్ట్ వన్ వచ్చి యాథ్లీజర్ వేర్. ఎందుకంటే యాథ్లీజర్ వేర్ ఇచ్చే ఒక లుక్ నాకు చాలా 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 ఇష్టం, నాకు యాథ్లీజర్ వేర్ ఇచ్చే లుక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్యాజువల్స్. సో ఎందుకంటే నా వరకు క్యాజువల్స్ని మనం గట్టిగా అనుకుంటే ఒక రేంజ్లోకి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే చాలా తక్కువగా ఉంచవచ్చు. లైక్ మనం క్యాజువల్స్లో ఓవర్ డ్రెస్డ్ అవ్వచ్చు, అండర్ డ్రెస్డ్ కూడా అవ్వచ్చు. లైక్ నాకు ఇంకా చెప్పాలంటే స్ట్రీట్ ఫ్యాషన్ కూడా ఇష్టం, కానీ ఆ రిలాక్స్ ఫిట్స్ అలా అయ్యి నాకు పెద్ద ఎక్కువ. బాడీ కరెక్ట్గా ఫిట్ అయ్యేవి నాకు నచ్చుతాయి, రిలాక్స్ ఫిట్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. స్ట్రీట్ వేర్ కూడా చాలా ఇంట్రెస్ట్, నాకు చాలా ఇష్టం. కాకపోతే నేను ఇక్కడ భీమవరంలో స్ట్రీట్ వేర్ వేసుకుని తిరిగితే నన్ను కింద నుంచి పైకి చూస్తారు అనమాట. సో అందుకే ఎక్కువ వేయలేను నేను. బట్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఫుల్ వేసేస్తాను అనమాట అంతా. సో నాకు ఇష్టమయ్యేది యాథ్లీజర్, క్యాజువల్ అండ్ స్ట్రీట్ వేర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యశ్వంత్ రెడ్డి అని అతను అడుగుతున్నాడు, బ్రో నువ్వు యూస్ చేసే సోప్ ఏంటి? నేను యూస్ చేసే సోప్ చెప్పాలంటే మనకి అది ఇదని ఏం లేదు బ్రో. సోపుల్లో మొన్నటిదాకా సంతూర్ వాడా, దాని ముందు శాండల్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా శాండల్ సోప్, అది వాడా. ప్రజెంట్ అయితే పెరల్స్ సంథింగ్ ఏదో ఉంటుంది సోప్, పేర్స్ అనుకుంటా. ప్రజెంట్ అయితే అది వాడుతున్నాయి. ఇదైతే స్మెల్ భలే ఉంది. మరి అంత స్పెసిఫిక్ ఆ సోప్ ఈ సోప్ అని కాదు, సిచ్యువేషన్ బట్టి ఏ సోప్ అయినా వాడేస్తాం మనం. కానీ ఫేస్కి మాత్రం నేను సోప్ ఎప్పుడు పెట్టను, ఎందుకంటే సోప్ అనేది చాలా హార్ష్గా ఉంటుంది, కెమికల్స్ చాలా హార్ష్గా ఉంటాయి. అవి మన బాడీకి ఓకే, కానీ మన ఫేస్కి అనేపాటికి ఫేస్కి అంత హార్ష్ కెమికల్స్ పెట్టడం మంచిది కాదు. సో నా ఫేస్కి వచ్చి నేను ఫేస్ వాష్సే వాడతాను, అంటే బాడీ అంతా సోప్ వాడతా, ఫేస్కి మాత్రం ఫేస్ వాష్ వాడతా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇట్లు మీ పవన్ అడుగుతున్నాడు, వై యూ స్టార్ట్ యూట్యూబ్? యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ బ్రో యూట్యూబ్ వీడియోస్ చేయడం అయ్యంతా. లైక్ నేను 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం. మీరు ఒకవేళ పోడ్కాస్ట్ చేసాము అన్న రామోబ్రో నేను చూసుంటే మీకు అందులో కూడా చెప్పాను. నేను 8th క్లాస్ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్, అంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను. యూట్యూబ్ వీడియోస్ చూడడం కాదు, మనం కూడా యూట్యూబ్లో కనబడాలని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేసేది. ఛానల్ నేమ్ నిక్కీ క్రియేషన్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది అనమాట. లైక్ అందులో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఎడిటింగ్ స్కిల్స్ అంతా అందులో పెట్టా. అంటే అంత దేవచ్చం కాదు కానీ ఏదో చేశాను అలాగే ఎడిటింగ్ అంతా. సో ఎడిటింగ్ చేశాను, ఫోటోషాప్ చేసా, ఫిల్మోరా చేశాను, ట్యూటోరియల్స్ అని చెప్పి కొన్ని వీడియోస్ చేశాను అలాగే. బట్ కొన్నాళ్ళ తర్వాత కొంచెం కష్టం అనిపించింది అది చేయడం, ఎందుకంటే నేను ఎడిటింగ్ ఎలా చేస్తున్నాను అని చెప్పేది కూడా మళ్ళీ ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది. చాలా పని ఎక్కువ అవుతుందని చెప్పి అది స్లోగా ఇంకా ఆపేసాను అది. ఇంకా తర్వాత ఒక ఫోటోగ్రఫీ ఛానల్ స్టార్ట్ చేశాను బ్రో. లైక్ ఆ ఛానల్ పేరు నాకు అంతగా గుర్తులేదు. ఫోటోగ్రఫీ, న్యాచురల్ ఫోటోగ్రఫీ. అప్పట్లో మనకి కరోనా టైం కదా, లాక్డౌన్, శుభ్రంగా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఫుల్గా వర్షాలు పడుతున్నాయి, విజువల్స్ అదిరిపోతున్నాయి చూడడానికి, పొల్యూషన్ ఏం లేకుండా చాలా బాగుంది చూడడానికి. సో కొత్త ఫోన్ కొన్నాను అప్పుడు, OnePlus Nord కొన్నాను అప్పుడు. సో ఆ ఫోన్ కెమెరా కూడా నాకు బాగా నచ్చింది, అందుకని ఆ ఫోన్ తీసుకుని మొత్తం సైకిల్ వేసుకుని నేను మా ఫ్రెండ్ మొత్తం మా ఇంటి సందులో అంతా తిరిగేసి ఆ రాళ్ళు, ఆకులు, పువ్వులు, కింద పడిపోయిన లీవ్స్ ఎండిపోయినాయి. సో అది నా సెకండ్ ఛానల్. థర్డ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది ఒకటి, సరిగ్గా గుర్తురావట్లేదు నాకు. అండ్ మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ వచ్చి మన 4th ఛానల్. ఈసారి యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా స్టాండర్డ్గా ఉండాలని చెప్పి వచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విహార్06 అడుగుతున్నాడు, బ్రో డూ ఏ స్కిన్ కేర్ వీడియో అండ్ డైట్ వీడియో ఫర్ టీనేజర్స్? బ్రో ఇప్పుడు హానెస్ట్గా చెప్పాలంటే స్కిన్ కేర్ గురించి కూడా కొంచెం తెలిసేమో కానీ డైట్ గురించి నాకు పెద్దగా తెలియదు బ్రో. లైక్ స్కిన్ కేర్ అంటే నాకు బేసిక్ స్కిన్ కేర్ తెలుసు. లైక్ ఎలాగంటే మన ఫేస్కి ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటి, ఎసెన్షియల్ యాసిడ్స్ ఏంటి, ఏ వాడచ్చు ఏ వాడకూడదు అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేశాను అయ్యి. సో వాటి మీద కొంచెం ఐడియా ఉంది, కానీ ఈ డైట్ గురించి పెద్ద తెలియదు బ్రో మనకి. నేను తెలియకుండా ఏమన్నా చెప్తే అది మీకు ఎఫెక్ట్ అవుద్ది. సో ఏమన్నా చెప్తే నేను తెలుసుకుని ముందు నేను ట్రై చేసి చెప్తాను, అంతేగాని ఏదో స్కిన్ కేర్ చెప్పాలి మనం, డైట్ చెప్పాలని చెప్పి ఏదో చెప్పేస్తే మంచిది కాదు అది. సో అడుగుతున్నావు కాబట్టి తెలుసుకుంటాను బ్రో, నేను కూడా రీసెర్చ్ చేస్తా, తెలుసుకుని చేస్తాను వీడియో ఖచ్చితంగా. సో అవి మరి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇచ్చిన నా హానెస్ట్ రిప్లైస్, ఆన్సర్స్ అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సెటప్ అంతా నాకు చాలా కొత్తగా ఉంది, కొత్త సెటప్స్ చేస్తున్నాను వీడియో కోసం. నాకు ఇంట్లో కొంచెం ఖాళీ వాల్ లేదనమాట, అయినా సరే ఏదో అలా అడ్జస్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ బాగుంటే కనుక ఇంటిపైన ఒక రూమ్ కట్టించేద్దాం అనుకుంటున్నాను, మరి యూట్యూబ్ స్టూడియో లాగా. దానికి మీ సపోర్ట్ కావాలి నాకు, మీరు ఎంకరేజ్మెంట్ ఉండాలి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నాకు మూడ్ వస్తుంది అలాంటి ఇంకా చేయాలని. సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రైబ్ ది బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. లైక్ ఎలాగంటే మీకు సబ్స్క్రైబ్ చేయడం జస్ట్ క్లిక్ చేస్తే అయిపోవచ్చు, బట్ అది
నాకు చాలా పెద్ద విషయం బ్రో సబ్స్క్రైబ్ అనేది. సో ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. నాకు అది ఒక మంచి సపోర్ట్ అవుద్ది ఇలాంటి వీడియోస్ ఇంకా 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 చేయడానికి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఎలాంటి Q&A వీడియోస్ ఇంకా పెడదాం అనుకుంటున్నా. ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమంటారు ఇంకా చేద్దామా, కొత్త కొత్త క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా కింద కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తాను, మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.